హలో గైస్, ఈ వీడియోలో నేను పంజాబ్లో ఉన్న అమృత్సర్ ఫుల్ టూర్ అయితే చూపించబోతున్నాను. ముఖ్యంగా అమృత్సర్లో చూడాల్సిన 3 ఇంపార్టెంట్ లొకేషన్స్కి అయితే వెళ్ళబోతున్నాను. అమృత్సర్లో గోల్డెన్ టెంపుల్, తర్వాత జలియన్ వాలాబాగ్ మ్యూజియం, తర్వాత ఇండియా పాకిస్తాన్ బార్డర్ అయిన అటారీ వాఘా బార్డర్కి అయితే వెళ్ళబోతున్నాను. అమృత్సర్లో గోల్డెన్ టెంపుల్ అమృత్సర్ ఎయిర్పోర్ట్కి 15 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అమృత్సర్ సిటీ సెంటర్లో ఉంటుంది ఈ గోల్డెన్ టెంపుల్. టెంపుల్ చుట్టుపక్కల చాలా హోటల్స్ హై కాస్ట్లో, అలాగే లో కాస్ట్లో, బడ్జెట్లో చాలానే ఉంటాయి. అమృత్సర్ గోల్డెన్ టెంపుల్కి ఎంట్రీ టికెట్, పార్కింగ్ ఫీజ్ అలాంటివి ఏమీ ఉండవు. అలాగే ఉచితంగా మతంతో సంబంధం లేకుండా 24/7 ఫ్రీ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు లంగర్లో. ఇంకా టైమింగ్స్ విషయానికి వస్తే 24/7 ఈ టెంపుల్ ఓపెన్లోనే ఉంటుంది. కానీ నార్మల్ టైమింగ్స్లో చాలా ఎక్కువ క్యూస్ ఉంటాయి. మీరు తక్కువ సమయంలో దర్శనం చేసుకోవాలనుకుంటే మార్నింగ్ 4 నుంచి 6 మధ్యలో వెళ్తే చాలా ఈజీగా దర్శనం కంప్లీట్ చేసుకోవచ్చు. మెయిన్ గర్భగుడి మాత్రం నైట్ 10 నుంచి 11 మధ్యలో క్లోజ్ చేసేస్తారు. మళ్ళీ మార్నింగ్ 3కే ఓపెన్ చేస్తారు. గర్భగుడి లోపలికి వెళ్ళలేకపోయినా టెంపుల్ లోపలికైతే మనం 24/7 ఎప్పుడైనా వెళ్ళొచ్చు. మళ్ళీ గర్భగుడి అయితే మార్నింగ్ 3కే ఓపెన్ చేస్తారు. ఇప్పుడు అసలు అమృత్సర్ సిటీ ఎలా ఏర్పడింది, ఈ గోల్డెన్ టెంపుల్ హిస్టరీ గురించి అయితే తెలుసుకుందాం. గురు అమర్దాస్ గారు తర్వాత 4వ సిక్కు గురువు గారైన గురు రామ్దాస్ గారు 1574లో మొదట ఈ అమృత్సర్ పట్టణాన్ని చాలా వ్యతిరేకత ఉన్నప్పటికీ రామ్దాస్పూర్గా స్థాపించి పవిత్రమైన మానవ నిర్మిత కొలను అమృత్సర్ సరోవర్ తవ్వకాన్ని ప్రారంభించారు. మొదట్లో ఆ భూమిని గురుదాచక్ అని పిలిచేవారు. నగరాన్ని నిర్మించడానికి గురు రామ్దాస్ గారు పట్టి మరియు కసూర్ సహా స్థానిక గ్రామాల నుండి 52 మంది వ్యాపారులను, చేతివృత్తి కళాకారులను తీసుకువచ్చారు. కొన్ని రికార్డుల ప్రకారం ఈ భూమిని తుంగ్ గ్రామ స్థానిక యజమానుల నుండి 700 రూపాయలు కొనుగోలు చేశారని అంటూ ఉంటారు. ఆ తర్వాత 5వ సిక్కు గురువు గారైన గురు అర్జున్ దేవ్జీ గారు ఈ ఆలయాన్ని రూపకల్పన చేశారు. దీని నిర్మాణం 1604లో పూర్తయింది. అయితే 1 డిసెంబర్ 1764లో ఆఫ్ఘన్ ఫోర్సెస్ గోల్డెన్ టెంపుల్ పైన అటాక్ చేశారు. దెబ్బతిన్న ఈ ఆలయాన్ని 19వ శతాబ్దం ప్రారంభంలో మహారాజా రంజిత్ సింగ్ గారు మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసి మొత్తం రెనోవేషన్ అయితే చేశారు. ఆయన దీన్ని రాగి మరియు పాలరాయితో అలంకరించి 400 కిలోల బంగారు రేఖలను పూతపోయించారు. ఆ తర్వాత 1984లో మిలిటరీ ఆపరేషన్ అయిన ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగిన సమయంలో చాలా నష్టం కలగడంతో మళ్ళీ రిపేర్స్ అలాగే రెనోవేషన్స్ అయితే చేశారు. కుల మత విభేదాలు సంబంధం లేకుండా వేలాది మందికి ప్రతిరోజు అన్నదానం చేసే ఒక భారీ ఉచిత వంటశాలను లంగర్ నిర్వహిస్తుంది. ఈ గోల్డెన్ టెంపుల్కి మరొక ప్రత్యేకత ఏంటంటే ఉత్తరం, దక్షిణం, తూర్పు మరియు పడమర ఇలా 4 ప్రధాన ప్రవేశ ద్వారాలు అయితే ఉంటాయి. ఈ 4 ప్రవేశ ద్వారాలు కుల మత జాతీయత భేదం లేకుండా ఈ ఆలయం అందరికీ తెరిచి ఉంటుందని, స్వేచ్ఛను, సమానత్వాన్ని సూచిస్తాయి. అమృత్సర్లో గోల్డెన్ టెంపుల్, జలియన్ వాలాబాగ్, వాఘా బార్డర్ ఈ 3 లొకేషన్స్ దగ్గర కూడా మనకైతే ఎంట్రీ టికెట్ అయితే ఉండదు. పార్కింగ్ ఫీజు కూడా తీసుకోరు. సో జీవితంలో ఒక్కసారైనా అమృత్సర్ గోల్డెన్ టెంపుల్కి రావాల్సిందే. ఎవరైతే అమృత్సర్ గోల్డెన్ టెంపుల్కి విజిట్ చేద్దాం అనుకుంటారో సో ఖచ్చితంగా నైట్ టైం కూడా విజిట్ చేయండి. ఎందుకంటే నైట్ టైం మొత్తం ఆ లైటింగ్స్తో గోల్డ్ కలర్లో చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. అమృత్సర్లో గోల్డెన్ టెంపుల్ చూసిన తర్వాత గోల్డెన్ టెంపుల్కి ఎదురుగా ఉన్న ఈ లైన్లో 250 మీటర్స్ దూరంలో జలియన్ వాలాబాగ్ కూడా మనమైతే విజిట్ చేయొచ్చు. గోల్డెన్ టెంపుల్ నుంచి జలియన్ వాలాబాగ్కి కేవలం 250 మీటర్స్ దూరం మాత్రమే ఉంటుంది. ఈజీగా అయితే నడుచుకుని అయితే మనం వెళ్ళిపోవచ్చు. ఈ 250 మీటర్స్ మనం నడిచే దారిలో మనకి చాలా షాప్స్ అయితే వస్తూ ఉంటాయి. ముఖ్యంగా నైట్ టైంలో మనకి మొత్తం ఇక్కడ లైటింగ్స్తో ఈ ఏరియా చాలా బాగుంటుంది. ఇంకా జలియన్ వాలాబాగ్ టైమింగ్స్ విషయానికి వస్తే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా ఎంట్రీ టికెట్ అయితే ఏమీ ఉండదు, ఫ్రీనే.
ఏప్రిల్ 13, 1919 సాయంత్రం బైసాఖి పండుగ సమయంలో రౌలట్ చట్టం కింద నాయకులు డాక్టర్ సైఫుద్దీన్ కిచిలు మరియు డాక్టర్ సత్యపాల్ను అరెస్టుకు నిరసనగా, అలాగే బైసాఖి పండుగను జరుపుకోవడానికి ఒక జన సమూహం శాంతియుతంగా ఉన్న టైంలో బ్రిటిష్ బ్రిగేడియర్ జనరల్ రెజినల్డ్ డయర్ ఆ ప్రాంతంలోకి ప్రవేశించి ఇరుకైన ప్రధాన ప్రవేశ ద్వారాన్ని సైనికులతో మూసివేసి లోపల చిక్కుకున్న జన సమూహంపై ఎటువంటి హెచ్చరికలు లేకుండా కాల్పులైతే జరిపారు. అప్రాక్సిమేట్గా 1650 రౌండ్స్ అయితే ఫైర్ చేశారు 10 మినిట్స్లో. అధికారిక బ్రిటిష్ వర్గాలు మొదట్లో తక్కువ సంఖ్యనైతే 379 మంది మాత్రమే మరణించారని అయితే చెప్పారు. కానీ మొత్తం మీద 1000 మందికి పైగా చనిపోయారు, 1500కు పైగా గాయపడ్డారు. ఈ సంఘటన బ్రిటిష్ పాలన నుండి సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలనే డిమాండ్ను బలపరిచి స్థానిక నిరసనను జాతీయ పోరాటంగా మార్చింది. ఈ ప్రదేశాన్ని జాతీయ స్మారక చిహ్నంగా మార్చారు. అలాగే 7 ఎకరాలు ఈ ప్రదేశాన్ని జలియన్ వాలాబాగ్ జాతీయ స్మారక ట్రస్ట్ పరిరక్షిస్తుంది. అలాగే ఇందులో అనేక హార్ట్ బ్రేకింగ్ చారిత్రక కట్టడాలైతే ఉన్నాయి. మొదటిది స్వేచ్ఛా జ్వాల, అమరవీరుల జ్ఞాపకార్థంగా నిర్మించిన ఒక ప్రధాన రాతి స్తంభం. బుల్లెట్ గుర్తులు. అసలైన ఈ ఇటుక గోడల కొన్ని భాగాలలో 1919 నాటి కాల్పుల నుండి ఏర్పడిన బుల్లెట్ రంధ్రాలు ఇప్పటికీ మనకైతే స్పష్టంగా కనిపిస్తాయి. నా లైఫ్లో ఎప్పుడూ కూడా ఈ ఇన్సిడెంట్ గురించి టెక్స్ట్ బుక్స్లో చదివిందే కానీ ఇక్కడికి ఎప్పుడూ అయితే రాలేదు. సో ఫస్ట్ టైం నా లైఫ్లో ఇక్కడికి వచ్చి ఇదంతా చూసిన తర్వాత ఇక్కడ ఉన్నంతసేపు నాకైతే అసలు కన్నీళ్ళు అయితే ఆగలేదు. చాలా బాధ అనిపించింది. ఆ రోజు జనసమూహం అంతా ఎక్కడికి వెళ్లాలో తెలియక ఈ లొకేషన్లో చివరి భాగమైన ఈ పెద్ద గోడ దాటి వెళ్దాం అనుకుని ఎంతోమంది అమరులయ్యారు. ఇప్పటికి 107 ఇయర్స్ అవుతున్నా ఇప్పటికీ ఆ బుల్లెట్ రంధ్రాలను చూస్తుంటే నిజంగా ఏడుపు వచ్చేస్తుంది. ఈ మరణకాండ సమయంలో తోటాల నుండి తప్పించుకోవడానికి చాలామంది అక్కడున్న ఒక పెద్ద బావిలోకి అయితే దూకారు. ఆ తర్వాత అక్కడ నుండి 120 మృతదేహాలను అయితే రికవర్ చేశారు. అలాగే ఈ జలియన్ వాలాబాగ్ మ్యూజియంలో అమరవీరుల గ్యాలరీ కూడా ఉంటుంది. అసలు ఆ రోజు ఏం జరిగింది మొత్తం అంతా కూడా ఇక్కడైతే డీటెయిల్డ్గా ఇక్కడ గ్యాలరీలో అయితే డిస్ప్లే చేశారు. అలాగే ఈ మ్యూజియంలో ఆ రోజు జరిగిన విషాదానికి సంబంధించిన మొత్తం హిస్టరీ అంతా కూడా ఒక యానిమేషన్ వీడియో ద్వారా ఇక్కడైతే ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడైతే నేను లంచ్ కంప్లీట్ చేసేసి 3 అవుతుంది టైము. ఇండియా పాకిస్తాన్ బార్డర్ అయిన అటారీ వాఘా బార్డర్ దగ్గరికి అయితే బయలుదేరాను. అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ దగ్గర నుండి 30 కిలోమీటర్స్ దూరంలో ఉంది అటారీ వాఘా బార్డరు. ఈజీగా ఒక 45 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. అటారీ వాఘా బార్డర్ దగ్గర సెరమనీ అయితే 5:15కి స్టార్ట్ అవుతుంది సమ్మర్లో. వింటర్లో అయితే 4:30కే స్టార్ట్ అయిపోతుంది. టోటల్గా సెరమనీ డ్యూరేషన్ అయితే 45 to 50 మినిట్స్ ఉంటుంది. నేనైతే సమ్మర్లో వెళ్ళాను, జూన్ మంత్లో. ఆ రోజు పెరేడ్ అయితే 5:15కి స్టార్ట్ అయింది. అలాగే ఆ రోజు టూరిస్ట్కి అయితే మెయిన్ ఎంట్రన్స్ గేట్ 4:40కి అయితే క్లోజ్ చేశారు. పెరేడ్ అయితే 5:15కి స్టార్ట్ అయింది. ఎవరైతే వాఘా బార్డర్ సెరమనీ చూద్దాం అనుకుంటున్నారో మోస్ట్లీ మీరు అమృత్సర్లో 2కి స్టార్ట్ అయిపోతే వాఘా బార్డర్కి 3 కల్లా రీచ్ అయిపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ సీటింగ్ కూడా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ బేసిస్లో ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎంట్రీ టికెట్ కానీ పార్కింగ్ ఫీజు అవన్నీ కూడా ఫ్రీయే. కాకపోతే చెకింగ్ ఉంటుంది, అలాగే చాలా ఎక్కువ క్యూస్ అయితే ఉంటాయి. అందుకే మీరు ఇక్కడికి 3 కల్లా రీచ్ అయిపోతే బెటరు. అలాగే బ్యాగ్స్, లగేజ్, టొబాకో రిలేటెడ్ ప్రొడక్ట్స్ అవన్నీ కూడా ఇక్కడ ప్రొహిబిటెడ్. కానీ వ్యాలెట్స్, మొబైల్ ఫోన్స్, వాటర్ బాటిల్స్ ఇవైతే తీసుకురావచ్చు. చాలా ఎక్కువ క్రౌడ్ ఉంటుంది కాబట్టి వ్యాలెట్స్ అలాగే మొబైల్ ఫోన్స్ థెఫ్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో కొంచెం కేర్ఫుల్గా ఉండడం బెటర్ అన్న ఒపీనియన్.
ఆ 45 మినిట్స్ సెరమనీ, మన ఇండియన్ ఆర్మీ పెరేడ్ ఇవేవి కూడా మనం లైఫ్‌లో అసలు ఎప్పటికీ మర్చిపోలేము. అంత బావుంటుంది. ఎందుకంటే మెయిన్ ఇక్కడ కామన్ పీపుల్ అలాగే వుమెన్‌కి ఈ సెరమనీలో సెలబ్రేషన్స్ అయితే వాళ్ళతోనే ఎక్కువ చేపిస్తారు. అందుకే ఎవరైతే అమృత్సర్ వస్తారో ఈవినింగ్ వగా బోర్డర్ సెరమనీ అయితే అస్సలు మిస్ అవ్వకండి. అయితే నేను వెళ్ళిన రోజు ఎక్కువసేపు వగా బోర్డర్‌లో ఉండడం కుదరలేదు. ఎందుకంటే ఆ రోజు చాలా పెద్ద శాండ్ స్టార్మ్, ఇసుక తుఫాన్ అయితే వచ్చింది. దానివల్ల వేగంగా వెళ్ళిపోవాల్సి వచ్చింది. లదాఖ్లో తర్వాత ఇది రెండోసారి మళ్ళీ శాండ్ స్టార్మ్ చూడడం. రేపైతే అమృత్సర్ నుంచి జైపూర్ అయితే వెళ్ళబోతున్నాను. టోటల్గా 650 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. ఆల్మోస్ట్ 10 to 12 అవర్స్ అయితే నాన్ స్టాప్గా డ్రైవ్ చేయాలి. హలో గైస్, లదాఖ్ టు కన్యాకుమారి ట్రిప్లో ఈరోజైతే డే 35. టోటల్గా 35 డేస్ అవుతుంది నేను ట్రిప్ స్టార్ట్ చేసి. ఈరోజైతే నేను అమృత్సర్ నుంచి జైపూర్ అయితే వెళ్ళబోతున్నాను. టోటల్గా ఒక 670 కిలోమీటర్స్ అలా ఉంది డిస్టెన్స్ అయితే. ప్రెజెంట్ టైం అయితే మార్నింగ్ 7 అవుతుంది. నేనైతే అమృత్సర్ నుంచి జైపూర్ అయితే బయలుదేరిపాను. అండ్ ఇక్కడ నుంచి జైపూర్ అయితే ఒక 670 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. నాకు తెలిసి నేను రీచ్ అయ్యేసరికి జైపూర్ ఒక నైట్ 7 అలా అయిపోవచ్చేమో. అండ్ ఇక్కడ నాకు పంజాబ్లో అమృత్సర్లో వెదర్ అయితే చాలా బాగా నచ్చింది. నేను వచ్చింది ఇది జూన్ మంత్, అయినా సరే వెదర్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే ఇక్కడ ఎండ వేడి లేదు, అలాగని చల్లగా చలి కూడా లేదు. సో చాలా బ్యాలెన్స్డ్గా ఉంది వెదర్ అయితే. కాకపోతే ఇప్పుడు నేను వెళ్ళబోతున్నది రాజస్థాన్ అంటేనే మే జూన్ మంత్లో చాలా ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది. సో అందుకే నేను మార్నింగ్ 7కి అమృత్సర్లో బయలుదేరిపాను. ఎంత డ్రైవ్ చేసినా మార్నింగ్ 7 నుంచి 12:30 వరకే. 12:30 దాటిన తర్వాత అసలు ఖచ్చితంగా రాజస్థాన్లో డ్రైవ్ చేయలేము. సో చూడాలి మరి ఏమవుతుందో. నేనైతే ఇప్పుడు పంజాబ్ హర్యానా బార్డర్ దగ్గర అయితే ఉన్నాను. ఇక్కడ ఏదో ధర్నా అవుతుంది అనుకుంటా. మొత్తం అంతా కూడా అసలు అటువైపు నుంచి ఏ వెహికల్స్ రావట్లేదు. ట్రాక్టర్స్తోని వ్యాన్స్తోని మొత్తం రోడ్ అయితే బ్లాక్ అయిపోయింది. ఇప్పుడే నేను కనుక్కున్నాను, ఇక్కడైతే పంజాబ్ రైతుల పోరాటం అయితే అవుతుంది. యాక్చువల్లీ ఇది NH-52 పంజాబ్ హర్యానా బార్డరు సంగరూర్ డిస్ట్రిక్ట్ కింద వస్తుంది. ఇందాకే నేను కౌనూర్ అనే ఒక టౌన్ అయితే దాటాను. ఇంకా జస్ట్ దాటి ఒక 5 కిలోమీటర్స్ అవుతుంది. మొత్తం ఇక్కడ ఇదంతా కూడా బ్లాక్ చేశారు. అండ్ ఇక్కడతో ఇంకా మరి రోడ్ అయితే క్లోజ్, ఇంకా మరి లేదు. ఇక్కడైతే పంజాబ్ రైతుల పోరాటం ఏదో జరుగుతుంది ఇక్కడ. సో చాలా పెద్ద పోరాటం అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్స్ నుంచి మొత్తం అన్నీ కూడా వ్యాన్స్ ట్రాక్టర్స్తో మొత్తం బ్లాక్ చేశారు రోడ్ని. అండ్ ఇప్పుడే ఇక్కడ ఒక ఆయన అయితే ఇక్కడ వేరే రూట్ అయితే ఉంది, అటునుంచి అయితే వెళ్ళిపోమని అయితే చెప్పారు. సో ఇప్పుడు ఇదంతా చుట్టూరు తిరిగి వెళ్ళాలి. సో బైకులకి అయితే పర్లేదు, కానీ ఇంకా 4 వీలర్స్ అయితే అసలు ఏవి రాలేవు. అండ్ ఇప్పుడే నేనైతే ఇంకా మళ్ళీ రోడ్ మీదకి అయితే వచ్చేసాను. ఇప్పుడే నేను హర్యానాలోకి అయితే ఎంటర్ అయిపోయాను. ఈ ఎండ మాత్రం అసలు మామూలుగా లేదు, చాలా ఎక్కువ ఉంది టెంపరేచర్ అయితే ఇక్కడ. ప్రెజెంట్ టైం అయితే ఆఫ్టర్నూన్ 3:30 అవుతుంది. ఎండ అయితే అసలు మామూలుగా లేదు. ఆల్మోస్ట్ 1:30 నుంచి 3:30 వరకు ఏసీ రెస్టారెంట్లో అయితే ఉండిపోయాను. అసలు నరకంలో ఉంది డ్రైవ్ చేయాలంటే, అంత దారుణంగా ఉంది టెంపరేచరు. మే జూన్ మంత్లో మాత్రం అస్సలు రాజస్థాన్ అయితే అసలు దరిదాపుల్లో కూడా రాకూడదు. ప్రెజెంట్ టైం అయితే ఈవినింగ్ 5:30 అవుతుంది. సో ఇంకా జైపూర్ అయితే జస్ట్ ఒక 100 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. ఆఫ్టర్నూన్ అయితే నరకం అయిపోయింది.
అసలు 60 స్పీడ్ దాటుదామన్నా చాలా కష్టంగా ఉంది అసలు. ఎందుకంటే ఆ ఎండ వేడికి అసలు తట్టుకోలేకపోయాను. ఆల్మోస్ట్ 2 అవర్స్ ఉండిపోయాను రెస్టారెంట్‌లో. రాజస్థాన్‌లో కొంచెం హై టెంపరేచర్ ఉంటదని తెలుసు. బట్ మరీ ఇంత హై టెంపరేచర్ ఉంటదని అయితే అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఓరి నాయన! ఎంత దారుణం ఇది. ఇంత చిన్న జీప్ మీద అంత హెవీ వెయిట్ అసలు ఎలా చేశారు ఈళ్ళు? బాబోయ్! వీళ్ళేం మనుషులురా నాయన. అసలు వాళ్ళకన్నా వెనక్కొచ్చినోడికే చాలా డేంజరస్ అది. ఫైనల్లీ నేనైతే జైపూర్‌కైతే రీచ్ అయిపోయాను. ప్రెజెంట్ టైం అయితే ఈవినింగ్ 7 అవుతుంది. అండ్ రేపైతే నేను జైపూర్ సిటీ మొత్తం అంతా కూడా ఎక్స్‌ప్లోర్ చేయబోతున్నాను. అండ్ జైపూర్ సిటీ అయితే చాలా పెద్దది. ఆల్మోస్ట్ ఒక 30, 40 కిలోమీటర్స్ నుంచి ఫుల్ ట్రాఫిక్కే ఎటు చూసినా సరే. నిజంగా ఈ ఫ్లైఓవర్ లైటింగ్స్ అయితే చాలా బాగున్నాయి. డిస్కో లైట్స్‌లా చేంజ్ అవుతూనే ఉన్నాయి. సో, చాలా బాగుంది వెరైటీగా. సో, మన సౌత్ సైడ్‌లో కూడా ఇలానే ఈ లైట్స్ ఇలా పెడితే బాగుంటుందేమో. అండ్ ఫైనల్లీ నేనైతే ఇంకా రూమ్‌కి అయితే రీచ్ అయిపోయాను. సో, హోటల్ క్లాసిక్ ఇన్. నేనైతే ఈ రూము booking.com యాప్‌లో అయితే బుక్ చేసుకున్నాను. సో, జస్ట్ 700 రూపీస్‌కి అయితే చాలా లగ్జరియస్‌గా ఉంది రూమ్ అయితే. ఆల్మోస్ట్ మనాలి తర్వాత మళ్ళీ ఇదే సెకండ్ టైము ఇంత లగ్జరియస్ రూము, ఏసీ డార్మెటరీ రూమ్, అది కూడా 700 రూపీస్‌కే దొరికింది. ఆఫ్ సీజన్ కాబట్టి కొంచెం తక్కువ రేట్‌కి అయితే ఇచ్చేశారు. సో, ఇక్కడితో ఈ వీడియో అయిపోయినట్టే. ఇంకా నెక్స్ట్ వీడియోలో మనమైతే మళ్ళీ కలుసుకుందాం.